ఈ ఆధార్ అప్డేట్ చేసే వాళ్ళకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే ప్రతి చిన్న విషయానికి ఆధార్ సెంటర్కే వెళ్ళాలి. ఆధార్ సెంటర్కు వెళ్ళినట్లయితే వాళ్ళు ఈ డాక్యుమెంట్ తక్కువగా ఉంది, ఆ డాక్యుమెంట్ తక్కువగా ఉంది అని చాలా మందిని రిజెక్ట్ అయితే చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆధార్లో కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ కొత్త అప్డేట్ ఏంది, అదే విధంగా ఈ ఆధార్ కార్డుకు అమౌంట్ ఎంత తీసుకుంటున్నారు, బయోమెట్రిక్ అప్డేట్ కు ఎంత తీసుకుంటున్నారు, అదే విధంగా కొత్త ఆధార్ కార్డుకి ఏ విధంగా ఛార్జ్ చేస్తున్నారు, లేదంటే మొబైల్ నంబర్ కి ఏ విధంగా ఛార్జ్ చేస్తున్నారు, అసలు ఒకవేళ వీళ్ళు ఆధార్ సెంటర్ వాళ్ళు అమౌంట్ ఎక్కువగా తీసుకున్నట్లయితే అసలు మనం ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. అదే విధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి వీడియో షేర్ చేయండి. నవంబర్ 1వ తేదీ నుంచి అయితే ఈ ఆధార్ అప్డేట్ లో రూల్స్ అయితే మారడం అయితే జరిగింది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ద్వారా అప్డేట్, మీరు పేరు గాని ఆధార్ కార్డులో పేరు, చిరునామా, అడ్రస్, అదే విధంగా పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ వంటి వివరాలు ఇంటి నుంచి ఆన్లైన్ లో అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇది చాలా మంచి అవకాశము. ఇది వరకు మీరు మొబైల్ నంబర్ చేంజ్ చేయాలి, లేదంటే పేరు చేంజ్ చేయాలి, అడ్రస్ చేంజ్ చేయాలి అన్నా కానీ మీరు పేరు చేంజ్ చేయాలి అని అంటే బర్త్ సర్టిఫికేట్, 10th మెమో, అడ్రస్ చేంజ్ చేయాలి అని అంటే ఓటర్ ఐడి, లేదంటే మ్యారేజ్ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్ అవసరం. అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలన్నా జనన ధృవపత్రము, బర్త్ సర్టిఫికేట్, 10th మెమో అయితే కావాలి. ఈ మొబైల్ నంబర్ చేంజ్ కూడా చాలా ఇబ్బంది అయితే ఉండేది. ఇట్లాంటి డీటెయిల్స్ మీ దగ్గర ప్రూఫ్ గనక ఉన్నట్లయితే మీరే మీ ఇంటి నుంచి ఆన్లైన్ లో అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇవి కాకుండా మీరు ఇంకా ఏదైనా అప్డేట్ కావాలి అని అంటే బయోమెట్రిక్ అయినా సరే, లేదంటే ఐరిస్ స్కాన్ అయినా సరే, లేదంటే ఫోటో అయినా సరే, ఇట్లాంటి వివరాల కోసం అయితే ఖచ్చితంగా మీరు ఆధార్ సెంటర్ కి వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ ఇంటి నుంచి చేసుకోవచ్చు. ఈ ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్, ఫోటో, ఈ బయోమెట్రిక్స్ అనేది ఖచ్చితంగా మీరు ఆధార్ సెంటర్ కి అయితే వెళ్ళాలి. ఖచ్చితంగా మీరు ఇంటి నుంచి అయినా సరే, ఆధార్ సెంటర్ నుంచి అయినా సరే మీరు అప్డేట్ చేసుకోవాలి అంటే మీ దగ్గర పాన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, జనన ధృవపత్రము, అదే విధంగా ప్రభుత్వ అధికారిక పత్రాలంటే 10th మెమో, లేదంటే ఇంటర్ మెమో, ఇలాంటి సర్టిఫికేట్స్ ఉంటేనే మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే చాలా మంది ఆధార్ సెంటర్ కి వెళితే వాళ్ళ అమౌంట్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. 50 రూపీస్ దానికి 100 దానికి 200 ఇట్లా ఛార్జ్ చేస్తున్నారని కూడా చాలా మంది అయితే అంటున్నారు. అయితే ఖచ్చితంగా మీరు పేరు కానీ, అడ్రస్ కానీ, ఫోన్ నంబర్ కానీ అప్డేట్ చేస్తే కేవలం 75 రూపాయలు మాత్రమే చెల్లించాలి. అదే విధంగా ఒకవేళ బయోమెట్రిక్ అప్డేట్, వేలిముద్రలు, ఐరిస్ ఫోటో వంటివి అప్డేట్ చేస్తే 125 రూపాయలు మాత్రమే చెల్లించాలి. అదే విధంగా ఈ 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల పిల్లలకైతే పూర్తిగా ఉచితం అయితే కేంద్ర ప్రభుత్వం చేయడం అయితే జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ అమౌంట్ ను ఎక్కువ తీసుకుంటున్నారు అని కూడా చాలా మంది అయితే అంటున్నారు. ఒకవేళ వీళ్ళ అమౌంట్ ఎక్కువ తీసుకున్నట్లయితే 1947 నెంబర్ కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఉచిత డాక్యుమెంట్ అప్డేట్ గడువు అయితే ఆన్లైన్ లో ఉచితంగా డాక్యుమెంట్ అయితే ఈ 2026 జూన్ 14 వరకు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ సెంటర్ లో 75 రూపాయలు చెల్లించి అప్డేట్ అయితే చేయించుకోవాలి. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ అయితే చేసుకోవాలి. మీరు ఇంకా ఎవరైనా సరే అప్డేట్ కనుక చేసుకొని వాళ్ళైతే ఇప్పుడే అప్డేట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఇలాంటి ఆధార్ కార్డు కోసం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ అయితే అవుతుంది. మీ ఫ్రెండ్స్ లో కానీ, ఫ్యామిలీ మెంబర్ లో కానీ ఎవరైనా ఆధార్ కోసం ఇబ్బంది పడే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.